ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. ఎన్నికల కమిషన్ పేర్కొన్న దాని ప్రకారం బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. అధిక సీట్లలో లీడింగ్ లో కొనసాగుతుంది. ఇక ఆప్ వెనుకంజలో ఉంది. కేజ్రీవాల్, సిసోడియా మాత్రం రెండో రౌండ్ వచ్చేసరికి లీడ్ లో కొనసాగుతున్నారు. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి ఉన్నారు. మనతో పాటు వారితో మాట్లాడేద్దాం. రాజమౌళి గారు, నమస్తే అండి. ఇప్పటివరకు ఉన్న ఫలితాలను కనుక మనం చూసుకున్నట్టయితే బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుందంటారా? బీజేపీ ఢిల్లీ పీఠాన్ని చేజెక్కించుకోబోతుందంటారా? మనం చూసినట్టయితే దేశ ప్రజలు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా అట్లనే ఇచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న రిజల్ట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశము ప్రపంచ దేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. సో ఇక్కడ ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఢిల్లీ అంటే భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా అదే ప్రభుత్వం ఉంటే ఇంకా ప్రజలకు వేగంగా అభివృద్ధి చేసే అవకాశం కలుగుతుందని చెప్పేసి ఢిల్లీ ప్రజలు నమ్మారు. కాబట్టే ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఆల్ వన్ సైడ్ ఎన్నికల ఫలితాలు మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏమర్థమవుతుందంటే అవినీతి అక్రమాలు చేసే ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ప్రజలు కన్నెర్ర చేస్తే మట్టి కరవాల్సిందే అని చెప్పేసి మళ్ళొక్కసారి రుజువు కాబోతున్న దానికి తార్కాణం. సాక్షాత్తు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయిన ఒక సూడో ఇంటలెక్చువల్ అని ఒక అట్లా ఉండి దేశ ప్రజలనే ఆల్మోస్ట్ ఢిల్లీ ప్రజలను వంచినడే కాకుండా దేశ ప్రజలలో కూడా ఆ పేరు నాశనం చేసుకున్నాడు కేజ్రీవాల్. సో ముందుగా స్టార్టింగ్ లో ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండొచ్చు. రాను రాను ఆయన మేకవన్నే పులి లాంటి ఒక స్వభావం దేశ ప్రజలు గుర్తించారు. అందులో ఎస్పెషల్ గా ఢిల్లీ ప్రజలు గుర్తించారు. దానికి ప్రత్యక్ష తార్కాణం ఇంతకుముందు లోక్సభ సీట్లల్లో మొత్తం అప్పుడు బీజేపీ గెలిచింది, వాళ్ళు ఆప్ పార్టీ మొత్తం ఓడిపోయింది. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కూడా దానికి తార్కాణం. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు. మనం కొట్టుకుంటే ఫలితాలు ఇట్లానే ఉంటాయంటూ కూడా జమ్మూ సీఎం మేరకు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ట్వీట్ ని చూస్తే ఏమనుకుంటారు? ఆయన ట్వీట్ ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఆయనకు పని పాట లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారంటే మీరు అందరు దొంగలు కలిసి దేశాన్ని పరిపాలిస్తే మరి ప్రజలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు వాళ్ళు సక్కని వాళ్ళు కాదు, అటు కాంగ్రెస్ సక్కనిది కాదు, అటు ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ పార్టీ, అక్కడ సమాజ్వాదీ పార్టీ చక్కగా లేదు, ఇటు ఒమర్ అబ్దుల్లా అంటే ఆయన కంప్లీట్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి లెక్కనే మాట్లాడుతున్నారు. వాళ్ళు కలిసికట్టుగా ఉండడం అన్నది కేవలం వాళ్ళు ఈ దేశ ప్రజలు వంచడానికి మాత్రమే వాళ్ళు కలిసిండ్రు. అది ప్రజలు గుర్తించారు. సో ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతి నిజాయితీ ఎప్పుడు పనికొస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే ఆ భారతీయ జనతా పార్టీని నేను భుజాల మీద మోసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 2 టర్ములు వాళ్ళు దిగ్విజయంగా భారతదేశాన్ని పరిపాలించారు. 3వ టర్మ్ కూడా వాళ్ళు అద్భుతంగా వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన స్కాములు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలో జరిగినాయా, ఇవి ప్రజలు గుర్తించారు. దాన్ని గుర్తించే బీజేపీకి పట్టం కట్టారు. ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఇక పని పాట లేదు. వాళ్ళు ఎంతసేపు అధికార దాహం కోసము మనం కలిసిందాం అంటే ఇప్పుడు సామెత ఉన్నది, సారీ నన్ను స్త్రీగా అనుకుంటూ 3 శిఖలు కలిస్తే కొట్లాటలు అయితే అన్నట్టు వీళ్ళు కొంతమంది ఒక 30-40 చిన్న చిత్క పార్టీలు కలిపి వాళ్ళకి ఎక్కడ పొసుకుతుంది? వాళ్లకు ప్రజలకు సేవ చేద్దామన్న మానసికమైన దమ్ముండాలి, హృదయపూర్వకమైన హృదయం ఉంటే అప్పుడు ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారు. అంతేగాని మీది మాటలతోని వాళ్ళు కలిసి ప్రజలకు మేము సేవ చేస్తామంటే ప్రజలు మునుపటి ప్రజలు కాదు, ప్రజలు మారిపోయిన భారతదేశ ప్రజలు కూడా భారతదేశానికి ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుసు. ఆ విజ్ఞతతోనే వాళ్ళు బీజేపీకి పట్టం కట్టారు. రైట్, థ్యాంక్ యూ అండి రాజమౌళి గారు. ఓకే, నమస్తే.